ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ మంచుకున్నారు కదా. ఈరోజు ఒక ఎమ్మి రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకున్నట్లయితే ఇంకా ఇలాంటి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అన్నమాట. ఈరోజు మన రెసిపీ ఏంటంటే వెజిటేబుల్స్తో, అంటే హెల్తీ వెజిటేబుల్స్తో ఒక ఎమ్మి రెసిపీ అనేది ఎలా చేసుకోవాలి అని. చాలా మంది ఏంటంటే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ తినడానికి చాలా చిరాకు పడుతూ ఉంటారు. అవి తినాలంటే అబ్బా అనుకుంటారు. అలా ఇష్టం లేని వాళ్ళు ఇలా నేను చెప్పే విధంగా మీరు ట్రై చేయండి ఈ రెసిపీని. అస్సలు మీకు బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇలాంటివి తింటున్నట్టు ఒక చిన్న ఇది కూడా ఉండదన్నమాట. అండ్ ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది మన దగ్గర. అండ్ అబ్బా టేస్ట్ ఏముంటుందిలే అనుకుంటారేమో, టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పే విధంగా మీరైతే ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కోసం బీట్రూట్, ఇంకా క్యాప్సికమ్, బీన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నేను కట్ చేసి ముందుగా పక్కన పెట్టేసుకున్నాను. బీట్రూట్ ప్లేస్ లో మీరు క్యారెట్ రీప్లేస్ చేసుకుందామన్నా అది మీ ఇష్టం అన్నమాట. ఇలా నేను ఏంటంటే ప్యాన్ లో కొంచెం ఆయిల్ ని హీట్ చేసుకొని బీట్రూట్ ని ముందు ఫ్రై చేసుకుంటున్నాను. అంటే పచ్చివాసన పోయేంత వరకు కూడా, అంటే మనకి తినేటప్పుడు బీట్రూట్ ఫ్లేవర్ అనేది అంతలా తగలకుండా ఉండాలి అనుకుంటే బీట్రూట్ ని ఇలా కాసేపు మీరు ఆయిల్ లో ఫ్రై చేసుకున్నట్లయితే మీకు అసలు బీట్రూట్ తింటున్నామన్న ఫ్లేవర్ కూడా ఉండదు. అందులోనే ఉన్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఒకటి తర్వాత యాడ్ చేసుకుని స్లోగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను ఎక్కడికి వెళ్తున్నానా అనుకుంటున్నారా, నేను ఏంటంటే పుదీనా తేవడానికి అని చెప్పి మా టెర్రస్ పైకి అయితే నేను వచ్చాను అనమాట. కూడా టేస్టీ, హెల్దీ అండ్ మనకి ఏంటంటే ఎలాంటి కర్రీస్ లో వేసుకున్నా సరే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఇచ్చి తినేటప్పుడు చాలా టేస్టీగా, ఇంకా ఏంటంటే ఒకవేళ బీట్రూట్ మనకి టేస్ట్ తగులుతుంది అనుకున్నా ఆ ఫ్లేవర్స్ ఏవి మనకి తెలియకుండా ఈ పుదీనా అనేది చేస్తుంది కదా. అందుకని ఏంటంటే పుదీనా కొంచెం ఎక్కువ వేసుకున్నా సరే ప్రాబ్లం లేదు. చూసారు కదా, ఇప్పుడు ఏంటంటే మనకి ఇవన్నీ కూడా కొంచెం మనకి బాగా ఫ్రై అయ్యి బాగా మగ్గాయి ఆ ఆయిల్లో. సో అలా మనకి బాగా మగ్గిన తర్వాత ఈ పుదీనా ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే సగం వేసుకోవాలి. ఇందులో సగం వేసుకొని అండ్ ఆ పుదీనా ఫ్లేవర్ కూడా బాగా ఆ కర్రీ మొత్తానికి పట్టేంత వరకు కూడా ఉంచుకోవాలి. నేను ఇంక ఇందులో ఎలాంటి మసాలాస్ యాడ్ చేయడం లేదు, ఎందుకంటే హెల్దీ ఫుడ్ కాబట్టి హెల్దీగానే తినాలి కాబట్టి నేను ఏంటంటే మసాలాస్ అన్నిటిని కూడా ఇగ్నోర్ చేసేసాను. ఇప్పుడు ఏంటంటే మీకు ఎంత బియ్యం మీరు వేసుకోవాలి అనుకుంటున్నారో అంత బియ్యాన్ని మీరు ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 minutes మీరు ఫ్రై చేసుకోండి బియ్యాన్ని. అప్పుడే మీకు ఏంటంటే పొడి పొడిగా వస్తుంది అనమాట రైస్ అనేది. అలా ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత మీరు అందులో ఎంత బియ్యం అయితే తీసుకున్నారో దానికి డబల్ వాటర్ ని మీరు యాడ్ చేసి దానిపై ఒక మూత పెట్టేసి బాగా ఒక 5 minutes మీరు కుక్ చేస్తే సరిపోతుంది. అది కూడా మీరు ఏంటంటే లో ఫ్లేమ్ లో పెట్టి మీరు కుక్ చేయాలన్నమాట. అండ్ ఇప్పుడు ఈ మిగిలిన పుదీనా ఏదైతే ఉందో మనం ఏంటంటే ఆ రైస్ అనేది హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచి దాని తర్వాత దానిపైన ఏంటంటే మీరు పుదీనాని వేసేసుకొని ఒక 2 minutes మళ్ళీ మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు పుదీనాని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక లెమన్ తీసుకోండి. ఒక లెమన్ తీసుకొని ఏం చేస్తారంటే దాన్ని, ఆ లెమన్ కూడా మీరు 2 pieces కింద కట్ చేసి ఒక పీస్ ఏదైతే ఉందో దాన్ని ఆ పుదీనా రైస్ పైన మీరు జల్లినట్లయితే రైస్ అనేది మీకు అంటికి పోకుండా ఇంకా పొడి పొడిగా చాలా టేస్టీగా కూడా వస్తుంది అనమాట ఈ పుదీనా రైస్ అనేది. ఒక చెక్కే మనం యూజ్ చేసాం కదా, ఇంకో చెక్కను మనం ఏం చేయాలా అనుకుంటున్నారా? ఇంకో చెక్కతో మనం ఇంకొకటి చేద్దాం, అది కూడా హెల్దీగానే చేసుకుందాం. సో ఇది మనం ఏంటంటే మనం చేసి అలసిపోతాం కాబట్టి మన బాడీలో ఎనర్జీ కోసం ఏంటంటే ఇలా మనం ఏంటంటే సాల్ట్ వాటర్ ని కూడా మనం కర్రీ వండుకున్నప్పుడే ప్రిపేర్ చేసుకున్నట్లయితే అయిపోతుంది. ఇలా ఒక గ్లాస్ వాటర్ ని తీసుకొని ఏంటంటే మీరు ముందు నిమ్మ చెక్క ఏదైతే ఉందో నిమ్మ చెక్కను కూడా ఇందులో యాడ్ చేసేసుకొని అందులో 2 tablespoons షుగర్, ఇంకా చిటికెడు సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోండి. అలా తిప్పుతూ ఉండేలోపే ఇక్కడ మన ఫ్రైడ్ రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్ట్గా, కలర్ కూడా చూసారు కదా ఎంత బాగా వచ్చింది. టేస్ట్ కూడా అలానే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇప్పుడు మన లెమన్ వాటర్ కూడా మనం తాగేద్దాము. ప్రిపేర్ అయిపోయింది కదా పక్కన. సో ఇప్పుడు మన లెమన్ వాటర్ కూడా మనం తాగేద్దాము. పక్కన వెయిట్ చేస్తుంది పాపం మన కోసం. ఇది కూడా తాగేసిన తర్వాత ఇంకా మీకు ఇంకేంటి లేట్, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ రైస్ ఏదైతే హెల్దీ ఫుడ్ రైస్ ఏదైతే ఉందో దీన్ని మనం తినేద్దాం. చెప్తున్నా అస్సలు మీకు ఎలాంటి బీట్రూట్ టేస్ట్ అనేది ఉండదు. ఇలానే క్యారెట్ ని కూడా మీరు రీప్లేస్ చేసుకొని చేసుకోవచ్చు. ఈ రోజు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బై బాయ్.